లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అకాల వర్షంతో అన్నదాతకు కష్టం. దెబ్బతిన్న వరి పైరును పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే. నష్టపరిహారం అందేలా చూస్తానని హామీ. రికార్డు స్థాయిలో ధర ఏమో కానీ కొనుగోలు చేసేదెప్పుడు? మార్కెట్ కమిటీలో నిలిచిపోయిన పసుపు క్రయ విక్రయాలు. ఆందోళనలో రైతులు. భీమ్గల్ బస్సు డిపో కోసం కృషి చేయండి. రాష్ట్ర మంత్రికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని విన్నపం. సానుకూలంగా స్పందించిన పొన్నం. ఎన్నికల సన్నద్ధతపై చర్యలు. ఆర్మూర్, భీమ్గల్ నియోజకవర్గాలలో కలెక్టర్, సిపి పర్యటన. సిబ్బందికి పలు సూచనలు చేసిన అధికారులు. పరీక్షలపై అవగాహన కల్పించని అధ్యాపక బృందం. భయంతో భవనంపై నుండి దూకిన విద్యార్థిని. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబీకులు. వాతావరణంలో వచ్చిన మార్పులతో అన్నదాత ఆగమవుతున్నారు. వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పడంతో ఏం చేయాలో ఆలోచనలో పడ్డారు. శనివారం కురిసిన వర్షానికి చేతికి వచ్చిన వరి పంట దెబ్బతింది. పంట నష్టపరిహారాన్ని అందిస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెల్లడించారు. ఇందల్వై మండలంలో పలు గ్రామాలలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పరిశీలించారు. మండలంలోని గన్నారం, మేఘనాయక్ తండా, నల్లవెల్లి, డోన్కల్ గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. పంట చేనులకు వెళ్లి నష్టపోయిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం నష్టపోయిన రైతులకు తప్పకుండా తమ వంతు సాయం అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు. మండలంలోని వివిధ గ్రామాలలో వరి పంట రైతులు తమ పొలాల్లో భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు. పంట నష్టపోయిన రైతులకు వ్యవసాయ శాఖ తరపున అంచనా వేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని, తప్పకుండా ప్రభుత్వం తరపున రైతులను ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు. చేతికి వచ్చే సమయంలో వరి పంటలు పూర్తిగా వడ్లు రాలిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకుని ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులను పరిశీలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. వెంటనే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున సాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు. 3 రోజుల క్రితం అకాల వర్షం వల్ల మరి రాళ్ల వాన, గాలి దుమానం వల్ల మరి వాళ్ళ చేతికొచ్చినటువంటి వరి పంట, అదేవిధంగా నువ్వులు, తర్వాత ఈ టమాటా, కొన్ని కూరగాయలకు సంబంధించిన పంటలు కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది. ఎస్పెషల్లీ నిజామాబాద్ రూరల్లో మన ఇందల్వాయి మండలంలో ఇక్కడ నల్లవెల్లి గ్రామము, తర్వాత మెగ్గనాయక్ తాండా, తర్వాత దొన్కల్, కేకతాండా అన్ని గ్రామాల్లో కొంచెం అదేవిధంగా సిరికొండ మండలంలో, తర్వాత అదేవిధంగా డిచ్పల్లి మండలంలో చాలా గ్రామాలలో మొత్తం కలిసి మన వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దగ్గర దగ్గర 2500 మంది రైతులు, ఒక 5000 ఎకరాల వరకు పంట నష్టపోయింది. దీని అంతా కూడా రికార్డ్ చేయమని చెప్పాము. వాళ్ళందరూ వచ్చి కూడా చూశారు, రైతులతో మాట్లాడారు, ఫోటోలు తీసుకున్నారు, అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు. మాకు ప్రభుత్వం నుండి, ముఖ్యమంత్రి గారి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు పోయి విజిట్ చేయండి, తర్వాత దీని మీద మనం ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకుందాం, రైతులను తప్పకుండా ఆదుకుందామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ నల్లవెల్లి గ్రామంలో వడ్లు రాలిపోయిన పంటను, అది గంగా కావేరి రకం మొత్తం కూడా సన్నమట్టు జరిగింది. సో దీనికి నిజంగా చాలా బాధాకరం. ఈ మొత్తం ఎక్కువ మట్టుకు ఇప్పుడు 1500 నుండి 2000 ఎకరాలు ఒక నల్లవెల్లి గ్రామంలోనే నష్టం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం ఇది మొదటిసారి గ్రామంలో. సో వాళ్ళందరూ కూడా రైతులు పాపం బాధలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పలకరించి వాళ్ళకి మేము ప్రభుత్వంగా మేము అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా కూడా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ రైతుకు సంబంధించిన పంట బీమా, ఈ గత ప్రభుత్వం ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ కాకుండా ముందే మనం పంట బీమా కడితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి ఇప్పుడు రాబోయే
పంట ఏదైతే ఇప్పుడు మన వర్షాకాల పంటలు ఉన్నాయో దానికి మన మొత్తం ప్రీమియం కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అది సెంట్రల్ ప్లాంట్ రాకపోని స్టేట్ గవర్నమెంట్ది తర్వాత రైతులు కట్టేసి మొత్తం కూడా కట్టేసి టోటల్ అన్ని పంటలకు మరియు పూర్తి స్థాయిలో పంట బీమా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం. మునుపెన్నడూ లేని విధంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పసుపుకు మద్దతు ధర పలికింది. బీజేపీ గొప్పలు చెప్పింది. చేతికి వచ్చిన పసుపుని విక్రయించేందుకు మార్కెట్ కు తరలిస్తే కొనుగోలుదారులు నిలిపివేశారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలు ఆందోళనకు లోనవుతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మొత్తం పసుపుతో పచ్చగా మారింది. ఈ సంవత్సరం పసుపుకు కాస్త ఆశాజనకంగా ధర లభిస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 18,000 వరకు ధర వెళ్లడంతో 20,000 క్రాస్ అవుతోందని ఎంపీ అరవింద్ జబ్బలు చర్చారు. కానీ వ్యాపారులు కమిషన్దారుల మధ్య తలెత్తిన వివాదం కాస్త రైతుల పాలిట శాపంగా మారిందని వాపోతున్నారు. గత 2 సంవత్సరాలుగా మార్కెట్ కమిటీ పాలకవర్గం లేకపోవడంతో వ్యాపారులు కమిషన్దారులు రెచ్చిపోతున్నారు. ఏనం మార్కెట్ ఏర్పాటు చేసినా దాన్ని వ్యాపారుల కనుసనల మధ్య నడిపిస్తున్నారు. వాతావరణంలో ఏర్పడ్డ మార్పు వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గత 2 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో పసుపు రాసులు తడిసిపోకుండా పాలిథిన్ కవర్లు కప్పుకోవాలని సూచనలు చేస్తున్నారు. వీరి మధ్య సయోధ్య కుదిరేది ఎప్పుడో, పసుపు క్రయ విక్రయాలు జరిగేది ఎప్పుడో అని పసుపు రైతులు దిగులు చెందుతున్నారు. పేరు శ్రీనివాస్, నిర్మల్ డిస్ట్రిక్ట్ డ్యాంగాపూర్ గ్రామం. మేము మొన్న 3 రోజులై మేము వచ్చి నిన్న బీటు జరగబోవడానికి కారణం ఇంతకుముందు కాంట వేయడంలో మిస్టేక్ జరిగింది. 60 జోకిడిది 50 జోకిన్లట. మన ఇక్కడి సైట్లు అక్కడి సైట్లు గొడవ జరగడంతో మేము 3 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మాకేం లేదు ఇంతవరకు. కాబట్టి ఇప్పుడు ఈరోజు కూడా బీటు ఇంకెవరకు మాకు తెలియలేదు. అందుకోసం మాకు రైతులకు బాగా ఇబ్బందికరంగా ఉంది. జోకుడు తప్పు జోకుతుంది ఇక్కడ. ఎందుకంటే మాకు తెలుస్తలేదు, అందరు తెలిసిన రైతులు లేరు. కాబట్టి దయచేసి అందరూ సైట్లు మమ్మల్ని కొంచెం చూడాలి. ఎందుకంటే మేము దూరం నుంచి వచ్చినాం, మాకు తప్పు జరగకుండా చూడాలి. మేము ఎప్పుడైనా సాంగ్లీ దూరం పోతుంటుంది, ఇటు దగ్గర ఉన్నది కాబట్టి నిజామాబాద్ మార్కెట్ మాకు మంచిగా ఉంటుంది కాబట్టి అని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ సైట్లేమో మాకు తెల్లలో చూసి ఎక్క జోకుడు తక్క జోకుడు వేసి మా రైతుల్ని బాగా నష్టపోతుండు. కాబట్టి ధర కూడా నిన్న మొన్న ఒక 4 రోజుల క్రితం ఉన్న రేటు ఇప్పుడు లేదని చెప్తుండు. ఎందుకంటే వాతావరణం చేంజ్ వల్ల రేటు తక్కువ పెడుతున్నాం అంటుండు. వాతావరణం చేంజ్ ఉంటే తడిసిన పసుపు తక్కువ పెట్టాలి, కానీ మరి ఎండిన పసుపు కూడా తక్కువ పెడతామంటే మేము బాగా నష్టపోతాం. ఎందుకంటే ఈ సంవత్సరం పసుపులు కూడా సగంలో సగము వెళ్ళలేదు. ఎకరాకు 30 డ్రమ్ములు వెళ్ళేది 15 డ్రమ్ములు వెళ్ళింది. ఇప్పుడైనా మాకు పెట్టుబడి ఉన్నది రేటు కలుగుతుంది. కాబట్టి మాకు 15,000 16,000 పైననే రేటు కలగాల. ఇప్పుడు 10,000 12,000 అంటుండ్రు. ఇప్పటికొచ్చి 3 రోజులు అవుతుంది. కడుపుకు అన్నం లేదు, కంటికి నీరు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బస్సు డిపోను అభివృద్ధి చేయండి అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మంత్రిని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిపో తెరిచినట్టు తెరిచి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల మారుమూల గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి భీమ్గల్ బస్ డిపోలో పూర్తి స్థాయి అధికారులను నిర్మించి డిపో అభివృద్ధికి కృషి చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మానల మోహన్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కు డిపో గురించి వివరించారు. 1989 కాంగ్రెస్ ప్రభుత్వంలో బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి భీమ్గల్ బస్ డిపోను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించి కొన్ని సంవత్సరాల నుండి మూసివేయడం జరిగిందన్నారు. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచన తోటి సుమారు 4 నెలల క్రితం బస్ డిపోను పునః ప్రారంభించి ప్రజలను మభ్యపెట్టిందని, కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బస్సులను గాని సిబ్బందిని గాని నియమించడం జరగలేదని చెప్పారు. పునః ప్రారంభమైన భీమ్గల్ బస్ డిపోను పూర్తి స్థాయిలో సిబ్బందిని మరియు బస్సులను ఏర్పాటు చేసి భీమ్గల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు మరింత సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కి విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేడిరాజ్, బాల్కొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేంద్ర, మహేష్, నిఖిల్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సన్నద్ధత చర్యలు మరింత ముమ్మరం చేశారు అధికారులు. ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటించారు కలెక్టర్ మరియు సిపి.
పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, చెక్ పోస్టుల పరిశీలన చేశారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మంగళవారం బాల్కొండ, ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గ కేంద్రాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల సన్నద్ధతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ శాసనసభ సెగ్మెంట్ కు సంబంధించి భీమ్గల్ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల సామగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా వినియోగించే ప్రభుత్వ జూనియర్ కళాశాల గదులను కలెక్టర్ సిపి సందర్శించారు. అదేవిధంగా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు, ఫైర్ అలారం వంటి వాటిని బిగించాలని సూచించారు. పోలింగ్ సామాగ్రి స్వీకరణ వంటి పంపిణీకి వీలుగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ఆర్మూర్ సెగ్మెంట్ పరిధిలోని కమలా నెహ్రూ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో గల 73 నెంబర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో సగటున సుమారు 76% పోలింగ్ జరగగా 73వ పోలింగ్ స్టేషన్ పరిధిలో మాత్రం అతి తక్కువగా కేవలం 55% ఓటింగ్ మాత్రమే నమోదు కావడంతో అందుకు ఏవైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అని కలెక్టర్ స్థానిక అధికారులను ఆరా తీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లలో చైతన్యం పెంపొందించాలని సూచించారు. ఓటింగ్ శాతం తగ్గడానికి ఏదైనా ప్రత్యేక కారణాన్ని గమనిస్తే దానిని అధిగమించేందుకు ఇప్పటి నుండే క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. కాగా ఎన్నికలలో ప్రలోభాలను నిరోధించేందుకు వీలుగా నెలకొల్పిన చెక్ పోస్టులను సైతం కలెక్టర్ సిపి క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పెర్కిట్ శివారులో గల చెక్ పోస్ట్ తో పాటు బడా భీమ్గల్, కమర్పల్లి శివారులోని చెక్ పోస్టులను తనిఖీ చేశారు. నిరంతరంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సిపి కల్మేశ్వర్ సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఆర్మూర్ ఏసీపీ జి బస్వారెడ్డి, ఏసీపీ విష్ణుమూర్తి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. ఆ విద్యార్థినికి చదువుపై ఆసక్తి లేదా, లేక పరీక్షలంటే భయమా? అధ్యాపకుల ఒత్తిడా? మరో కారణం ఏదైనా ఉందా? గురుకుల పాఠశాల అధ్యాపక బృందం ఏం చేస్తున్నారు? పరీక్షల సమయం వరకు ఏం చేశారు? విద్యార్థినుల పట్ల వీరి వైఖరి ఏంటి అనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాన్స్వాడ మండలంలోని బొర్లాం క్యాంప్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని గంగోత్రి పరీక్షల భయంతో పాఠశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. తీవ్ర గాయాలు కావడంతో బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంగ్లీష్ రాకపోవడంతో ఇలా చేశానని అమ్మాయి తెలిపింది. అమ్మాయి బిచ్కుంద మండలానికి చెందినదిగా తెలిపింది. ఇదే కాకుండా గత 10 రోజుల క్రిందట బొర్లాం క్యాంప్ కు చెందిన ఓ విద్యార్థిని ఇంగ్లీష్ టీచర్ రజని వేధింపులకు భరించలేక చేతిపై బ్లేడ్ తో చేయి కట్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు రజని ప్రిన్సిపాల్ ను గురుకుల పాఠశాల నుండి తొలగించాలని కోరుతున్నారు. అసలు విద్యార్థిని భవనంపై దూకి ఆత్మహత్య చేయడానికి కారణం ఇంగ్లీష్ రాకనా, లేక మరో కారణముందా? గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థిని ఇంగ్లీష్ రాకపోతే పరీక్ష ఫెయిల్ అవుతుంది. ఇందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు కదా? అధ్యాపక బృందం పాఠాలు బోధించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. పిల్లలకు తరగతులు బోధించి వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అధ్యాపకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. రెప్పపాటులో విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. మరొకటి జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అసలు విద్యార్థిని చెప్పిన కారణం కూడా నిజమేనా అనే పలు రకాల అనుమానాలకు తావిస్తోంది ఈ ఘటన. ఏది ఏమైనప్పటికీ విద్యార్థులను ప్రయోజకులను చేసే అధ్యాపకులు మాత్రం తప్పు చేయడం తగదు అంటున్నారు ఈ విషయం తెలిసిన వారు. సెకండ్ నుండి ఇంటికి వెళ్ళిపోయింది. తనకి ఇంట్రెస్ట్ లేదు అసలు చదవడము. నేను కూడా నా బాధ్యతగా జస్ట్ ఇంటిమేషన్ ఇచ్చాను, మండే నుండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని. తను బిల్డింగ్లో హాల్ టికెట్ తీసుకోవడానికి రమ్మని చెప్పాను. హాల్ టికెట్ తీసుకొని తను ఇక్కడే ఉండి చదువుకుంటా అని చెప్పింది. సరే, తన ఇంట్రెస్ట్ ఉంది కదా చదువుకుంటుందని మేము పర్మిషన్ ఇచ్చాము. కానీ ఇలా చేసుకుంటుందని మేము అనుకోలేదు. అమ్మాయికి చదవడం ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ థింగ్. ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఎగ్జామ్స్ అని మేము ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు నాకు విల్లింగ్ ఉంది, నేను కంపల్సరీ చదువుకుంటాను మేడం అని, ఎగ్జామ్స్ మాత్రం రాస్తా అని చెప్పింది. కాబట్టి సరే వచ్చి హాల్ టికెట్ తీసుకోమని చెప్పాను. కానీ తను తెలుగు మీడియం చదివిపిస్తుంది, మంచిగా దగ్గర కూర్చోబెట్టుకొని చదివిపిస్తుంటే సడన్గా క్లాస్లోకి వెళ్ళి లేచి పెన్ తెచ్చుకుంటా అని వెళ్ళి దూకింది, బిల్డింగ్ పైనకి వెళ్ళి దూకింది. ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకింది.
గంగోత్రి అనే అమ్మాయి ఇక్కడ 10th క్లాస్ చదువుతుంది. అమ్మాయిది బిచ్చుకుంద. గత ఫిబ్రవరి 22 ఆమె ఇక్కడ ఉండనని ఏడిస్తే అమ్మాయిని పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. మళ్ళీ మొన్న సాయంత్రం అంటే సాటర్డే మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, హాల్ టికెట్ తీసుకువెళ్ళమని చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మ తన విల్లింగ్నెస్తో ఇక్కడ ఉంచేసి ఎగ్జామ్స్ ఇక్కడ నుంచి రాయించండి అని చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ ఒక సదుద్దేశంతో అమ్మాయి ఎగ్జామ్స్ రాసి ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటుంది కదా, పాస్ అవుతుందన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఉంచుకోవడం జరిగింది. తర్వాత నిన్న స్టడీ టైంలో సడన్గా పైకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దూకడం జరిగింది. వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాము, ట్రీట్మెంట్ ఇప్పించాము. అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. రజనీ మేడం మీద ఎలాంటి కంప్లైంట్ రాలేదు నా వరకు. ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను మా అధికారుల దృష్టికి తీసుకువెళ్తాను. ఈ మేడమే కారణం అన్నదైతే నా దృష్టికి రాలేదు. నేను మా అధికారుల దృష్టికి తీసుకువెళ్తాను. ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్న పురుషాధిక్యత ఏది ఒక చోట కనిపిస్తుందని డాక్టర్ కవితారెడ్డి అన్నారు. మహిళలు తన కాళ్లపై తాను నిలబడి శారీరకంగా, మానసికంగా దృఢంగా, ధైర్యంగా మహిళలు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నగరంలో జరిగిన మహిళా దినోత్సవంలో వైద్యురాలు కవితారెడ్డి పాల్గొన్నారు. భూమి, ఆకాశము, సముద్ర గర్భంలో ఇలా అన్ని రంగాలలో నేడు పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడుతున్నారని ప్రముఖ మహిళా వైద్యురాలు డాక్టర్ కవితారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రగతి నగర్ ఉషోదయ మహిళా డిగ్రీ కాలేజ్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలు తెలుసుకోవాలని, తన కాళ్లపై తాను నిలబడి శారీరకంగా, మానసికంగా దృఢంగా, ధైర్యంగా మహిళలు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. జేవీవి రాష్ట్ర అధ్యక్షులు నర రామారావు మాట్లాడుతూ ఓటు హక్కును మహిళలు వినియోగించుకోవాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన చేసుకుని ముందుకు వెళ్లాలని, అప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని నర రామారావు అన్నారు. చదువు అంటే మూడో కన్ను అని, చదువుకుంటే విజ్ఞానం పెరుగుతుందని, మంచి చెడులు తెలుస్తాయని, ప్రతిదీ ప్రశ్నించాలని జేవీవి జాతీయ నాయకులు డాక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. శాస్త్రీయంగా ఆలోచిస్తూ మూఢ విశ్వాసాలను నమ్మకుండా మహిళలు ముందుకెళ్లాలని నర్సింహులు అన్నారు. అనంతరం డాక్టర్ కవితారెడ్డికి డాక్టర్ రామ్మోహన్ రావులకు సన్మానించడం జరిగింది. కళాకారులు శిల్పలింగం బృందం పాటలు ఆలపించారు. ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఉమెన్ రైట్స్ రాష్ట్ర ప్రమోద్, శ్రీనివాస్, శిల్పలింగం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మహిళా దినోత్సవం అయిపోయింది మార్చి. జన విజ్ఞాన వేదిక బ్రదర్స్ ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు అదే అంటాను, మొత్తం మార్చి 8th రోజే ఎందుకు మనం మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేయాలి? దానికి వీళ్ళు ఉదాహరణ. ఇప్పుడైనా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు మహిళా దినోత్సవం. మార్చి 8 ఓన్లీ కాకుండా మనం ఎప్పుడైనా there is no world, there is no future without a women. So every day is ours. So not only women, March 8th, I always tell the same. So thank you very much మా జన విజ్ఞాన వేదిక బ్రదర్స్కి. మా తండ్రి కన్నా ఎక్కువ నా గురువు అనుకోవాలి. తండ్రి ప్లస్ గురువు, నా ఆదర్శం. నేను ఇక్కడ ఈరోజు బయటికి వచ్చి నేను సొసైటీలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మా సార్ రామ్మోహన్ సార్ మరియు మేడం వాళ్ళకి ఎంకరేజ్మెంట్తో నేను ఈరోజు స్టేజ్ మీద నిల్చొని మాట్లాడే అంత ఒక ధైర్యము, సాహసం అనేది నాకు వచ్చింది. ఇంతకుముందుకు నేను నా క్లినిక్కి నేను పరిమితం అయ్యేది. ప్రాక్టీస్ చేయడం వెరీ బిజీ విత్ మై ప్రాక్టీస్ ఫర్ మెనీ ఇయర్స్. బట్ ఎప్పుడు నా ఒక ఆలోచన ఎప్పుడు సొసైటీ మీదనే ఉండేది. నేను ఏదన్నా ఒకటి చేయాలి. ఇక్కడ 4 గోడల మధ్యలో నేను కూర్చుంటే నేను ఏది చేయలేను. ఓన్లీ మేబీ నా పేషెంట్స్ని, ఎవరైనా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని మాత్రమే నేను ట్రీట్ చేయగలుగుతాను. నేను అందరికి ఎట్లా రీచ్ అవుట్ కావాలి అనే ఒక డౌట్ నాకు ఎప్పుడు వచ్చేది. సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేది నన్ను ప్రతి ఒక్క విషయంలో. సో అందువలన నేను ఇప్పుడు నాది ఒక ఫౌండేషన్ కూడా పెట్టడం జరిగింది. తద్వారా పేద మహిళలకు రామారావు సార్తో నాకు చాలా ఇయర్స్ నుంచి, అయితే మేబీ 6-7 ఇయర్స్ నుంచి సార్తో నాకు ఒక అనుబంధం ఉన్నది. ఎప్పుడు నేను జెడ్పీహెచ్ఎస్ సార్
ZPHS school is nothing more than a corporate school. Sir, anta చూడలేదు. Private schools are also more, nothing more in front of ZPHS. నేను ఎప్పుడు సార్ నన్ను కోరాను. నాకు సార్ అక్కడ ఎప్పుడు అంటే ఫుట్బాల్ మ్యాచెస్ అంటే నేను యూజువల్గా అమ్మాయిలకు ఫుట్బాల్ మ్యాచెస్ స్పాన్సర్ చేస్తాను. సో నేను ఎప్పుడు స్పాన్సర్ చేస్తుంటా. అట్ ప్రెసెంట్ వీఆర్ కోచింగ్, మాకు హాస్టల్ కూడా పెట్టాము. రూరల్ అమ్మాయిలకు ఎవరికైతే ఆర్థికంగా లేదో వాళ్ళకి మేము హాస్టల్ రన్ చేసి దాంట్లో మేము కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ అమ్మాయిలకు ఫుట్బాల్ క్లబ్ అనేది పెట్టడం జరిగింది మనము. అంటే ఇట్స్ నేషనల్ రికగ్నైజ్డ్ క్లబ్ మనది, ఫుట్బాల్ క్లబ్. సో దట్ మనము మన రూరల్ అమ్మాయిలను వెతికి దాంట్లో ఆడించి వాళ్ళకు ఎంకరేజ్మెంట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఇది. సెకండ్ ఏమంటే పేద మహిళలకు కూడా మేము ఉచితంగా కాదు కానీ చాలా తక్కువ రేట్స్లో మేము వాళ్ళకు సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిజామాబాద్తో నేను ఐ డోంట్ బిలాంగ్ టు నిజామాబాద్, కానీ నాకు నిజామాబాద్తో గత 28 సంవత్సరాల నుంచి నాకు ఇక్కడ ఒక బంధం అనేది ఏర్పాటు అయిపోయింది. సో నేను ఈ ప్రజలకు ఏదైనా ఒకటి చేయాలి నా నుంచి. మేబీ కంప్లీట్గా ఫ్రీగా చేయలేను, ఫ్రీగా చేస్తే నేను బతకాలి ప్లస్ మా స్టాఫ్ బతకాలి కదా. సో ఆ ఐడియా ఇచ్చి మొత్తం తక్కువ రేట్స్లో పేద మహిళలకు మేము మా హాస్పిటల్ ద్వారా 26 నాడు ఎందుకు ఇంప్లిమెంట్ అయింది అనేది క్వశ్చన్ రేజ్ చేశాను. ఆన్సర్ చెప్తానన్నా మీరు అడగలేదు, మేడం అడిగింది. అదే గుర్తుపెట్టుకొని అడగడం నిలదీయడం అంటే అదే. ఒకటి ఏమైందనంటే మొత్తం ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో మెయిన్ పాత్ర వహించింది ఇండియన్ నేషనల్ పార్టీ. అప్పుడు నేషనల్ పార్టీ కాంగ్రెస్, ఇప్పుడున్నటువంటి పార్టీని అది నేషనల్ పార్టీ కాంగ్రెస్. వాళ్ళు ఏం చేశారంటే లాహోర్లో 1935 జనవరి 26 నాడు సంపూర్ణ స్వరాజ్యము, టోటల్ ఇండిపెండెన్స్ రావాలి మాకు అని చెప్పి బ్రిటిషర్స్కి ఒక నినాదం ఇచ్చినారు అక్కడ పెద్ద మహాసభలో. టోటల్ ఇండిపెండెన్స్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే సావరినిటీ కావాలి మాకు. మీరేదో సైడ్గా మీరు పరిపాలించుకోవడానికి కొన్ని ఇచ్చి మేము చేయడం అట్లా కాదు, మీ ఆధ్వర్యంలో మేము పనిచేయము, మా రాజ్యాంగం మాకు కావాలి, మీరు టోటల్గా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము, కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని చెప్పి ఒక డిక్లరేషన్ చేశారు. ఎప్పుడు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడు ఐఎన్సీ అనేది ఎక్కడ లాహోర్లో చేస్తే అప్పుడు ఏం చేశారంటే నెహ్రూ గారు 26 నవంబర్ అనేది కంటే కూడా మనం కంప్లీట్ ఇండిపెండెన్స్ జనవరి 26 అని చెప్పి లాహోర్లో డిక్లేర్ చేశాం కదా. కాబట్టి దీన్ని ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేసి జనవరి 26 అయితే కోయిన్సిడెన్స్. ప్రజారోగ్యం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపించారు. ప్రజారోగ్యం కోసం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ విమర్శించారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మంగళవారం గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏఐపీకేఎస్, పీఓడబ్ల్యూ, ఏఐపీకేఎంఎస్, ఐఎఫ్టియు, పీవైఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొని చికిత్సలు జరిపి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వి ప్రభాకర్ మాట్లాడుతూ నేడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక రోగాల రుగ్మతలతో సతమతమవుతున్నారు అన్నారు. ప్రజలు ఆర్థిక దోపిడీకి గురి అవ్వడమే కాకుండా అనేక దీర్ఘకాలిక రోగాల వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రోగాలతో పాటు క్యాన్సర్ రోగం మహమ్మారిలా వ్యాపించడమే కాకుండా ప్రజల ప్రాణాలను హరిస్తోంది అన్నారు. రోజు రోజుకు క్యాన్సర్ మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. రోగాల బారిన పడ్డ ప్రజలు ఆర్థిక దోపిడీకి గురి చేస్తోంది అన్నారు. ప్రజలు క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలి అన్నారు. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి ప్రద్యుమ్నయారెడ్డి, జనరల్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూర్యలు మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రజలు అవగాహనను పెంచుకొని రోగ ప్రమాదం నుండి బయటపడాలి అన్నారు. 300 మంది రోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 170 మందికి స్క్రీనింగ్ టెస్టులు కూడా పూర్తి అయ్యాయని, మిగతా అందరికీ పూర్తి వైద్య సేవలు అందజేస్తామన్నారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, సిపిఐఎంఎల్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం, పీవైడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పి రమ్మ, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రమేష్, ప్రజా సంఘాల నాయకులు ఆర్ దామోదర్, ఎం లింబాద్రి, బి బాబన్న, ఈ రమేష్, ఈ జమున, ఆర్ పుష్పలత, బి కిషోర్, ఎండి అనీస్, ఎస్ కిషోర్, బి బాలకిషన్ పాల్గొన్నారు. అమ్మలు, నా తమ్ముళ్ళు, అన్నలు, తండ్రులు అందరికీ నీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.
నేను పుట్టింది ఎక్కడో కానీ రాజకీయంగా ఈ గ్రామంలో రాజకీయ చరిత్ర నాతో ప్రారంభమైంది. ఇక్కడే ముగుస్తుందని కూడా చెప్తా ఉన్నా, ఇంకోటి లేదు. అందుకని తప్పనిసరిగా ఆర్థికంగా మనం అసమానతలకు గురవుతూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది ధైర్యం లేక కొంతమంది పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. ప్రాథమిక స్థాయిలో ఉన్న జబ్బుని గుర్తించకపోవడంతో చాలా ఇదవుతా ఉంది. అందుకని ఏదైతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం, దీనికి సంబంధించి 23వ తారీఖు దాకా ఉంటుంది. దానికి ముఖ్యంగా సూరి సార్కు అట్లాగే ప్రదీప్నా రెడ్డి గారికి నేను మీ గ్రామస్తులందరి తరఫున, నా తరఫున, మన ప్రజా సంఘాల తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమి భయపడాల్సిన అవసరం లేదు, మీకు భయపడేది అవసరమే లేదు. మొదటనే మా రమ ఉంటుంది, గోదావరి కూడా ఇక్కడే చేయించుకుంటుంది పరీక్ష, నేను కూడా ఇక్కడే చేయించుకుంటాను. కాబట్టి మీకు ధైర్యాన్ని ఇస్తున్నాం. ఎవరి మీద ఎవరు పడకుండా ఓ సిస్టమేటిక్గా ఉండండి. అట్లాగే డాక్టర్ జక్కర్ రవి సార్ కూడా డాక్టర్ చరణ్ సార్ని పంపించాడు. అట్లాగే మన సూరి సార్ వచ్చారు. అక్కడ దాదాపు 15 మంది మన ఏదైతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ నుంచి 15 మంది సిబ్బంది వచ్చింది, రాత్రే వచ్చారు మన అందరి కోసం. వారందరూ కూడా మీ అభినందనలు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమి పోటీ లేకుండా మీరు ఒకవేళ షుగర్ పేషెంట్ తినలేదు అనుకుంటే చేయించుకోండి, పేర్లు పెట్టి పిలుస్తారు. తిన్నా కానీ 1 గంట 2 గంటల తర్వాత మనం టెస్టులు చేసుకోవచ్చు. పెద్దలు డాక్టర్లు చెప్పారు, ఇబ్బంది లేదు. ఎంతమంది అని ఇప్పుడు 170 మంది పేర్లు రాయించుకున్నారు. ఇంకా సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోషక పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శరీర బరువు తగ్గించుకునే పలు సూచనలు చేశారు. కొర్రెలు, రాగులు, చిరుధాన్యాలు ఆహారంగా ఉపయోగించుకోవాలని అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోషక పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బరుగులపైన కొర్రలు, రాగులు, చిరుధాన్యాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించడం జరిగిందని ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని మాట్లాడుతూ 2015 మార్చి 8 తారీఖున రాజస్థాన్ రాష్ట్రంలోని జూమ్ అనే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించడం జరిగిందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం రక్తహీనతతో బాధపడుతున్న తల్లులు, పిల్లలు ఈ వ్యాధి బారిన పడకుండా పోషక లోపాన్ని రూపుమాపి ఆరోగ్యవంతమైన పిల్లలను అందించాలని దేశంలో, గ్రామంలో పోషణ లోపాలకు గురికాకుండా అవగాహన కల్పించామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, వైద్యాధికారి, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీ మహిళలు, మారుమూల గ్రామ మహిళలు పాల్గొన్నారు. అట్లా ఇవ్వమని మనం డెమోన్స్ట్రేషన్ చేసి తల్లులకు చూపించి ఖచ్చితంగా వాళ్ళు అనుబంధ పోషకాలు పిల్లలు తినేటట్టు చూడాలి. తర్వాత 1 సంవత్సరం వరకు పిల్లలు 11 ఏళ్ళప్పుడు పండ్లు వస్తాయి. పండ్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మోషన్స్ అయితే అప్పుడు ఏం చేస్తారు, బాదాముతో తింటేనే మాకు మోషన్స్ అయినాయి కొంతమంది నింపేస్తారు. అట్లా నింపేయకుండా వాళ్ళకి చెప్పాలి. పిల్లలు పాకుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు, చేతులు తిప్పుకుంటారు. నోట్లో చేతులు పెట్టుకున్నదికే గర్భిణీ స్త్రీ నెల తప్పినప్పటి నుంచి కాన్పోయే వరకు 270 రోజులు ఉంటాయి. తర్వాత బాలింత అంటే 180 రోజులు, 6 నెలల వరకు ప్రభుత్వం దృష్టిలో బాలింత. తర్వాత 7 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతారు. నకిలీ వరి విత్తనాలు నాటి రైతు నష్టపోయాడు. తమకు న్యాయం చేయాలని గ్రోమోర్ కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నా ప్రయోజనం కానరావడం లేదు. బీర్కూర్ మండల కేంద్రంలో ప్రైవేట్ విత్తనాల షాపు ముందు రైతులు ఆందోళన చేశారు. వరి సీడ్ నాసిరకం ఇవ్వడంతో వరి తాలు అయ్యిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది రైతులు నష్టపోయినట్లు రైతులు చెప్పారు. నకిలీ వరి విత్తనాలు ఇచ్చిన కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నేను గంగ కావేరి అని చెప్పేసి 7 బ్యాగులు తీసుకోవడం జరిగింది. ఒక 4 బ్యాగులు ముందు దొరికినాయి, 3 బ్యాగులు తర్వాత ఇస్తామని చెప్పేసి 2-3 రోజులు అయితే సీడ్స్ అవి మాకు 2-3 బ్యాగులు తక్కువ పడితే మళ్ళీ తర్వాత ఇస్తాము, 2-3 రోజులు అయిన తర్వాత వస్తాయని చెప్పి మేము సరే అని చెప్పేసి ఆగాము. ఆ నార్మడి ఏం చేసినామంటే కలిపి విత్తనాలు చల్లుకున్నాము. ఆ నార్మడి మొత్తం ఒక దగ్గర ఈయన పాలంగింది, ఒక దగ్గరనేమో ఇంకా బయటపడలేదు. కావున మేము మీ గ్రోమర్ కంపెనీ వాళ్ళకి వచ్చి అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే మా సార్కి చెప్తాము, అది చెప్తామని మభ్య పెడుతున్నారు. దీనివల్ల మా రైతులకు ఎటువంటి
పరిష్కారం దొరుకుతలేదు. కాబట్టి ఈరోజు అందరం రైతులం గ్రోమర్ సెంటర్కి రావడం జరిగింది. కావున మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి గ్రోమర్ సెంటర్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మా సార్లు వచ్చేంత వరకు మేము ఏ నిర్ణయం తీసుకోమని చెప్తున్నాం. బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు సార్. 300 బ్యాగుల పైన. మూడవసారి నవీపేట్ మేకల సంత తై బజార్ కు ప్రభుత్వ నిర్ణీత ధర రాలేదు. నవీపేట్ మేకల సంత, వారంతపు సంత, సులభ్ కాంప్లెక్స్ లకు అనుకున్న ధర పలకకపోవడంపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎంపీడీఓ. టెండర్దారులు సిండికేట్ అయి ఇలా చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. నవీపేట్ మండల కేంద్రానికి చెందిన మేకల సంత, వారంతపు సంత, సులభ్ కాంప్లెక్స్ 2024-2025 సంవత్సరాలకు చెందిన వేలంపాట ఎంపీడీఓ నాగనాథ్, ఎంపీఓ రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ నిర్వహించారు. నిర్ణీత ధర పలకకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మేకల సంతకు 123 మంది ఒక్కొక్కరు 1,00,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా 40,51,000 రూపాయల వద్ద వేలంపాట నిలిచిపోయింది. వారంతపు సంతకు 57 మంది ఒక్కొక్కరు 1,00,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా 5,19,000 రూపాయల వద్ద నిలిచిపోయింది. సులభ్ కాంప్లెక్స్ కొరకు ముగ్గురు ఒక్కొక్కరు 50,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా 1,45,000 వద్ద నిలిచిపోయింది. గత 2 పర్యాయాలు వేలంపాట నిర్వహించగా అనుకున్న ధర రాకపోవడంతో వాయిదా వేశారు. మూడోసారి నిర్వహించిన వేలంపాటకు సైతం అదే స్పందన వచ్చింది. గతంలో వేలంపాట దక్కించుకున్న వారు ఒక్కటై ఇలా చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర పలకపోవడంతో సమాచారాన్ని ఉన్నత అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగనాథ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 సార్లు వేలంపాట నిర్వహించినప్పటికీ ప్రభుత్వ నిర్ణీత ధర పలకకపోవడంతో జిల్లా అధికారులకు సమాచారం అందించడం జరిగిందని అన్నారు. వారి సూచనల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించే మేకల సంత వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, సంతకు వచ్చిన వాహనాలకు సరైన పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్ఐ యాదగిరి గౌడ్ ఎంపీడీఓ నాగనాథ్ ని కోరగా స్పందించిన ఆయన చర్యలు చేపడతామని అన్నారు. గ్రామ పంచాయతీ నవీపేట్ మేకల సంత, వార సంత మరియు సులభ్ కాంప్లెక్స్కి సంబంధించి అప్సెట్ ప్రైజ్ ఆక్షన్ గురించి ఇది ఈరోజు 3వసారి కూడా ఆక్షన్ ప్రైజ్ ఏదైతే అప్సెట్ ప్రైజ్ ఉంటుందో గవర్నమెంట్ వారు నిర్ణయించిన ప్రైజ్ రాకపోవడం వల్ల మరి ఈ విషయం పై అధికారులకు తెలియజేసి వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు చట్టం ప్రకారం ఏది గైడ్లైన్స్ ఉంటాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విషయం అయితే ముఖ్యంగా ఈ మేకల సంతకు సంబంధించి ఎండి సిరాజుద్దీన్ గారు లాస్ట్ 40,51,000కి పాడడం జరిగింది. ఇది ప్రభుత్వం నిర్ణయించిన అప్సెట్ ప్రైస్కి ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు. కాబట్టి ఇక్కడే ఈయన లాస్ట్ ఎక్కువ మొత్తంలో వాడింది 40 లక్షలు. మేము ఇచ్చినటువంటి ఆదాయం ఇప్పుడు ఎందుకంటే ఏదైతే ఓన్ రిసోర్సెస్ ఉంటాయో గ్రామ పంచాయతీకి అవన్నీ వేరే చేసుకొని తర్వాత ఆదాయ వ్యయాలు చూసుకొని, ఎందుకంటే శాలరీస్ కూడా ఇచ్చేవి ఉన్నాయి గ్రామ పంచాయతీ వర్కర్స్కి, అవన్నీ ఓను మ్యాండేటరీగా ఇచ్చేవి ఉంటాయి. సీసీ ఛార్జెస్ కానీ శాలరీస్ కానీ అవన్నీ ఓను. మిగిలిన ఆదాయాన్ని ఏ విధంగా అయితే ఖర్చు పెట్టాలో రూల్స్ ప్రకారం ఆ విధంగా మేము ఖర్చు పెట్టాం. వెహికల్స్ పార్కింగ్ కోసం ఇక్కడ స్థలం చూసిరా సార్? స్థలం అంటే ఇప్పుడు మేము చూస్తాము, ఎందుకంటే గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో దానికి సంబంధించి ఎక్కడైనా చదువు చేసి దాన్ని ఏదైనా చేసేది ఉంటే ఏసీ ద్వారా చేయించి తప్పకుండా అక్కడ మేము పార్క్ చేయడానికి పార్కింగ్ స్థలం ఇబ్బంది లేకుండా ప్రజలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కమ్మ కులంలోని పేదవారికి ఎంతో లబ్ధి చేకూరుతోందని అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కమ్మ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వలన కమ్మ కులంలోని పేదవారికి ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కమ్మలు కాంగ్రెస్ కు అండగా ఉంటామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేశారన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం స్వేచ్ఛగా ప్రజాసేవ చేస్తున్నారు. కానీ కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంలో నిర్బంధ పాలన కొనసాగిస్తూ మంత్రివర్గం లబ్బర్ స్టాప్ గా పనిచేస్తుందని విమర్శించారు. కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, నాయకుడు ఆంజనేయులు, రామకృష్ణ, పున్నారావు పాల్గొన్నారు. గత వారంలో
రాష్ట్ర ప్రభుత్వం 16 కార్పొరేషన్లు ప్రకటించడం జరిగింది. మరి వివిధ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏదో మరి సందర్భం బట్టి మా కమ్మ కార్పొరేషన్ ఇవ్వటం జరగలేదు. కమ్మ కార్పొరేషను ఇవ్వాలని చెప్పేసి మేము స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము చాలా అతి త్వరగా అతి తక్కువ సమయంలో మాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. 52 జీవో ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. దానికి తెలంగాణలోని యావత్ కమ్మ సామాజిక వర్గం తరఫున తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక అధ్యక్షుడిగా నేను హర్షం ప్రకటిస్తున్నాను. కమ్మవారు అందరూ కూడా ఎంతో సంతోషంగా, అంటే ఈ యొక్క కార్పొరేషన్ ప్రకటించినందుకు తమకు తగిన గుర్తింపు లభించిందని చెప్పేసి, తమ సామాజిక వర్గానికి తగిన న్యాయం జరుగుతుందని చెప్పేసి భావించడం జరిగింది. ప్రత్యేకంగా అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సామాజిక వర్గంలో కూడా ఎంతోమంది పేదవారు ఉన్నారు. అదేవిధంగా మా సామాజిక వర్గమే కాకుండా అన్ని సామాజిక వర్గాల్లో కూడా ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ఆ పేదవారిని దృష్టిలో పెట్టుకొని వారు కూడా అభివృద్ధి చెందాలి, వారికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం అనేటటువంటిది ఇది సామాజిక న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మా సామాజిక వర్గము గత ఎన్నికల్లో యావత్తు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పనిచేయటం జరిగింది. మరి దానికి మాకు తగిన గుర్తింపు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మా కమ్యూనిటీ మీద చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. మరి మాకు కూడా వారి పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయి. వారి యొక్క నాయకత్వాన్ని మేము ఎంతో గౌరవిస్తాము. వారి బలమైన నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. 100 రోజుల పాలనలో కూడా మనం గమనించినట్లయితే రేవంత్ రెడ్డి గారు రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇందలవై మండలం తిరుమన్పల్లి గ్రామంలో గల రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాలకు సంబంధించిన ధ్వజస్తంభాలు గతంలో ఉన్న గజస్తంభాలను తొలగించి రాతి ధ్వజస్తంభాలను పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం తిరుమన్పల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత 4 రోజుల నుండి ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇటు కార్యక్రమానికి నేడు రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. ఉదయం నుండి యజ్ఞ కార్యక్రమాలతో పాటు గౌడ కులస్తుల దంపతులు యజ్ఞ హోమాలు నిర్వహించుకుని అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టాపన చేశారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాలలో 4 రోజుల నుండి అత్యంత వైభవంగా ఉదయం సాయంత్రం యజ్ఞ కార్యక్రమాలతో పాటు హోమం కుటుంబ సమేతంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఇటు కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి గ్రామం నుండి మహిళలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఇట్టి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి భారీ ఎత్తున గ్రామం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు, మహిళలు, రైతులు, యువకులు కళ్యాణానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. ఆలయంలో అశేష భక్తజనం పాల్గొని ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి తిరుమన్పల్లి గ్రామ గౌడ సంఘం కమిటీ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వాసుసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. రేణుకా ఎల్లమ్మ మాతాకి జై. మరి ఈరోజు తిరుమన్పల్లి గ్రామం నందు మరి జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క కళ్యాణం చేయడం జరిగింది. ఇంతకుముందే గత 2 రోజుల క్రితమే ఈ యొక్క దేవస్థానంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేయడం జరిగింది. కాబట్టి దాని మూలంగా ఈ ప్రతి సంవత్సరం జరిగేటువంటి కళ్యాణం భాగంగా ఈరోజు రేణుకా ఎల్లమ్మ కళ్యాణం బ్రహ్మాండంగా సాగింది. ఈ కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు చాలామంది వచ్చారు. ఈ దేవాలయం చాలా సంవత్సరాలుగా క్రితం ఈ దేవాలయం 60 సంవత్సరాల క్రితమే దేవాలయం నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ దేవాలయం నుంచి ఈ గ్రామం వేరే మండలాలకు కూడా జనాలు చాలామంది వస్తారు. ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో గ్రామ ప్రజలు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని ఈ కళ్యాణం తిలకించిన ప్రతి ఒక్కరి జీవితాలు సుఖ. ఈ ఎల్లమ్మ రేణుక మాత 1976 నుంచి
స్థాపించబడింది. ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, 500 సంవత్సరాల కోసం సిద్ధోగం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకాల వర్షంతో అన్నదాతకు కష్టం. దెబ్బతిన్న వరి పైరును పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే. నష్టపరిహారం అందేలా చూస్తానని హామీ. రికార్డు స్థాయిలో ధర ఏమో కానీ కొనుగోలు చేసేదెప్పుడు? మార్కెట్ కమిటీలో నిలిచిపోయిన పసుపు క్రయ విక్రయాలు. ఆందోళనలో రైతులు. భీమ్గల్ బస్సు డిపో కోసం కృషి చేయండి. రాష్ట్ర మంత్రికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని విన్నపం. సానుకూలంగా స్పందించిన పొన్నం. ఎన్నికల సన్నద్ధతపై చర్యలు. ఆర్మూర్, భీమ్గల్ నియోజకవర్గాలలో కలెక్టర్, సిపి పర్యటన. సిబ్బందికి పలు సూచనలు చేసిన అధికారులు. పరీక్షలపై అవగాహన కల్పించని అధ్యాపక బృందం. భయంతో భవనంపై నుండి దూకిన విద్యార్థిని. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబీకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.